Hey guys, Nishant here. Good evening from Pondicherry. Now we are in a rush. We have to go to Paradise Beach. A Paradise Beach పోవడానికి we need to take a boat, ferry actually. సో ఆ బోట్ హౌస్ క్లోజింగ్ టైం అవుతుంది. ఒకవేళ మిస్ అయితే మాత్రం దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అంట. లెట్స్ ట్రై. చలో. Okay, colonies of Pondicherry. Little bit of Goa vibes అయితే ఉన్నాయి. These narrow lanes, high class buildings, kind of stuff. So Paradise Beach ఇక్కడ నుంచి 25 minutes చూపిస్తుంది. దరిద్రం ఏంటంటే అదే టైంకి క్లోజింగ్ టైం కౌంటర్. సో వీ గోట్ రీచ్ ఫాస్ట్. లెట్స్ గో. ఇట్లా సిగ్నల్ పడితే ఆబ్వియస్లీ విల్ మిస్ ద బోట్. సో ఒకవేళ ఆ చున్నంబర్ బోట్ పాయింట్లో బోట్ మిస్ అయితే విల్ గో టు రాక్ బీచ్. మేబీ ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ పుడుచేరి బీచ్, ద మెయిన్ టౌన్ బీచ్. చలో చున్నంబర్ బోట్ హౌస్ పార్కింగ్ అయితే టైంకి రీచ్ అయిపోయినా. బట్ నౌ ఐ గోట్ బై బోట్ టికెట్ నౌ. సో దాట్స్ బోట్ హౌస్. సో ఇదంతా బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ నుంచి అక్కడ ఓపెన్ వాటర్స్ అంటే ఓషన్లోకి తీసుకుపోతారు. అండ్ అక్కడనే ఎక్కడో మధ్యలో మనం పోవాల్సిన ప్యారడైజ్ బీచ్ ఉంది. బీచ్లో వ్లాగ్ చేయలేదు బికాస్ హెవీ విండ్ బ్లాస్ట్. సో థింగ్స్ టు నో బిఫోర్ కమింగ్ టు ప్యారడైజ్ బీచ్. ఇక్కడికి రావాలంటే చున్నంబర్ బోట్ హౌస్ నుంచే రావాలి, బోట్లోనే రావాలి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. నెంబర్ 2, అది 9 AM to 4:30 PM. ఐ వుడ్ సజెస్ట్ యూ టేక్ ద లాస్ట్ బోట్, 4:30 బోట్, సో దట్ ఈవినింగ్ కొంచెం వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది, ఈవెన్ ద బ్యూటీ కూడా బాగుంటుంది. సో కమింగ్ టు ద బీచ్, ఓన్లీ మిడిల్ పాయింట్ మాత్రమే పబ్లిక్ యాక్సెస్కి వదిలేసారు. వెరాజ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఓన్డ్ బై రిసార్ట్స్ అనుకుంటా. సో వాళ్ళ ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి, అక్కడ అలో చేయాలి. అండ్ ఇంకోటి, ద బీచ్ ఈస్ బ్యూటిఫుల్, ఆల్మోస్ట్ వైట్ శాండ్ అండ్ బ్లూ వాటర్స్. సమ్ బేసిక్ టాయిలెట్స్ అండ్ అ బేసిక్ రెస్టారెంట్ ఈస్ అవైలబుల్. ఐ డోంట్ నో ద ప్రైజింగ్ బికాజ్ నేను పోలేదు, నాకు బోట్ టైం అవుతుంది. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు ద బోటింగ్ పాయింట్ అగైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు రిమెంబర్ బిఫోర్ కమింగ్ టు ప్యారడైజ్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. చలో డన్ విత్ ద బోట్ రైడ్. కరెక్షన్, మనం ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ బోటే కాదు, రోడ్ యాక్సెస్ ఉంది. బట్ దీస్ పీపుల్ డోంట్ లెట్ యూ నో. ఫాలో గూగుల్ మ్యాప్స్. కొంచెం చిన్న చిన్న గల్లీలే కావచ్చు కానీ ఇట్ విల్ టేక్ దేర్. ఇది జస్ట్ ఏంటంటే లోకల్ టూరిజం బతకడానికి అనుకోండి. ఎవరికైతే ఇట్లా బీచ్ ప్లస్ బోట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే you can go for it. So done with the Paradise Beach, and now we'll go to the Rock Beach, which is the main beach of Pondicherry. Pondicherry has surprised me. నేను చున్నంబర్ బోటింగ్ పాయింట్ పోతే కానీ వెళ్ళదు, ఇంత పెద్ద ఉంటుంది అనుకోలేదు. ఇట్స్ ప్రాపర్ సిటీ, ఇట్స్ నాట్ ఎ టౌన్, ఇట్స్ ప్రాపర్ ఫుల్ సైజ్ సిటీ. అండ్ లుకింగ్ ఎట్ ద ట్రాఫిక్ యూ కెన్ టెల్ దట్ ఇంత పెద్ద ఉంటుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో నౌ దిస్ ఈజ్ లైక్ అ ప్రాపర్ ఫ్రెంచ్ కాలనీ ఇన్ పాండిచ్చేరి. యూ కెన్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. రేపు ఇంకా ఇన్ డీటెయిల్గా చూపిస్తా కానీ
విల్ గో టు రాక్ బీచ్ ఫస్ట్. దిస్ ఈజ్ లైక్ అ ప్రాపర్ ఫ్రెంచ్ టౌన్ కాలనీ. మంచిగా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది. I'm not talking about the colors on the road. I'm talking about the colors on the walls. There are focus అటు ఇటు. నైస్ మంచి వైబ్ ఉంది ఇక్కడ. సో హియర్ వి ఆర్ అట్ బీచ్ పాండిచ్చేరి. ఏదో ప్రోటోకాల్ నడుస్తుంది, ఇటు అలౌ చేస్తున్నారు. మొత్తం ఎంటీ ఉంది చూసిరా, జనాలు వెళ్తూ ఉన్నారు. కానీ మంచి అడ్డా పోయి ఇక్కడ కాలం మీద కూర్చొని ఎంజాయ్ చేయాలి ఈవినింగ్ మంచిగా అట్లా. యాక్చువల్గా రాక్ బీచ్ రోడ్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. బట్ సమ్ ప్రోటోకాల్ సీఎంఓ, గవర్నరు, ప్రెసిడెంటు ఎవరు వస్తారో తెలియదు కానీ మొత్తం బ్లాక్ చేసేసారు. సో రేపు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి, Serenity Beach to be precise. ఇంకొక 15-20 minutes so there will be sunrise. I guess ఇది ఈస్ట్ కోస్ట్ రైడ్ అనడం కన్నా సన్ రైజ్ రైడ్ అనడం బెటర్ ఏమో, బికాజ్ ప్రతి బ్లాగ్ ఎవ్రీ డే సన్ రైజ్కే వస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ బీచ్ మనం ఈ పియర్ పైకి ఎక్కుదాము. ఇట్స్ అ రాక్ పియర్ సో దాట్ వీ కెన్ గో టిల్ దేర్ అండ్ ఎంజాయ్ ద సన్ రైజ్. హార్డ్లీ ఎనీ లక్, నో సన్ రైజ్ టుడే. మొత్తం క్లౌడ్ ఫార్మేషన్ అయింది. సో బట్ డ్రోన్ షాట్స్ అయితే మంచిగా వచ్చినాయి అని అనుకుంటున్నా. డూ కమెంట్. తమిళనాడు బర్డ్స్కి సివిక్ సెన్స్ లేదు బై. బండి ఏడ పెడతా ఆడ రెట్టాలు వేస్తూనే ఉన్నాయి. అమ్మ టిష్యూ తీసుడు తుడుచుడు ఇదే పని అయిపోయింది 3-4 రోజుల నుంచి. మొత్తం క్లీన్ చేశారా భయ్ అని చెప్పి బండి ఎక్కి బ్రేక్ లివర్ని ముట్టుకున్న, అంతే కథ. పొద్దున్నే ఏడ పడతాడబ్బా ఇగో టాప్ బాక్స్ మీద. అరే రే 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 ఏందిరా ఇది అమ్మ పొద్దున్నే. అండ్ దిస్ ఈజ్ ద స్టే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అండ్ దాట్స్ మై రూమ్. యా, దిస్ ఈజ్ ద పూల్ ఏరియా. అండ్ నో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద పూల్ బికాస్ ఆఫ్ ద హెయిర్ ప్యాచ్. సో హెయిర్ ప్యాచ్ ఉంటే నో పూల్స్, నో వాటర్ ఫాల్స్, నో బీచెస్, నో లేక్స్, నో పాండ్స్, నథింగ్. ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ ఇట్. దీని లైఫ్ ఉండాలి అంటే. ఆల్రెడీ దిస్ వన్ ఈజ్ సెకండ్ వన్ అండ్ కైండ్ ఆఫ్ గెటింగ్ ఇరిటేటెడ్. బైక్ రైడర్స్కి అయితే ఇది అంత ఫీజిబుల్ అయితే కాదు. ఎంత ఇరిటేషన్, ఎంత ఇచ్చి ఫీలింగ్ వస్తుంది అంటే తీసి పడేబుద్ది అవుతుంది. ఈవెన్ ఐవ్ టోల్డ్ దిస్ టు మై వైఫ్, ఇది తీసేస్తా కొన్ని రోజులు అయినాక అంటే ఈవెన్ షీఈ్ ఓకే విత్ ఇట్. సో దాట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. సో విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ అండ్
బ్రేక్ఫాస్ట్ తర్వాత మనకుల వినాయక టెంపుల్ ఉంది పాండిచ్చేరి టౌన్లోనే. ఫస్ట్ అది పోదాం, దాని తర్వాత అరబిందో ఆశ్రమం పోదాం. అండ్ నాకు ఈ స్టే వచ్చి 2 నైట్స్కి 1500 పడింది, విచ్ ఈస్ రఫ్లీ అబౌట్ 750 రూపీస్ పర్ నైట్. వెరీ రీజనబుల్. పాండీ నుంచి కొంచెం బయట స్టే చేస్తే మనకి ఈ బడ్జెట్లో రూమ్స్ దొరుకుతాయి. వెరాజ్ లేదు నేను వైట్ టౌన్లోనే ఉండాలి, ఆ ఫ్రెంచ్ కాలనీస్ ఉన్న దగ్గరనే ఉండాలంటే దూల తీసుకోండి బై, నాట్ ప్రాబ్లం. అక్కడ బడ్జెట్ స్టేస్ అయితే ఉండవు. ఇక్కడ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దగ్గర శ్రీ మురుగన్ కెఫే అని ఉంది. సో అక్కడ ఐ విల్ ఫైండ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. ఐ నో పాండిచ్చేరి అంటే అందరు కెఫే అని వస్తారు. ఐ డోంట్ వాంట్ టు గో టు దెమ్. మీ అమ్మ హైదరాబాద్లో లేవు 60 కెఫేలు, వీడికి వచ్చి పోవాలన్నా. అండ్ దట్ టు తమిళనాడులో ఉండి ఇడ్లీ దోశ తినకుండా బ్రెడ్ ముక్కలు ఏం తింటారు రా భయ్. సి దట్స్ మై హోల్ ఇంటెన్షన్. నేను చేసిందే తోపని నేను అంటలేను కానీ. అండ్ పాండిచ్చేరిలో ఆల్మోస్ట్ గోవాలానే స్టేస్ అన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టేస్లో స్విమ్మింగ్ పూల్ ఇస్ ద కామన్ థింగ్. సో హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ శ్రీ మురుగన్ కెఫే. చెప్తున్నా కదా, ఇఫ్ యూఆర్ ఇన్ పాండిచ్చేరి అండ్ వాంట్ అ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, just come to this place. Yeah, this one had ghee pongal and rava dosa and filter coffee. Moodu kuda killer bhai, moodu kuda killer. And now we are going to Manakula Vinayakan temple, which is 500-year-old temple in Pondicherry. I'll tell you more about it. Let's go. So this is all Pondi market, local vibes. Everything is jam packed. అండ్ హార్డ్లీ 2-వీలర్కి మాత్రమే పార్కింగ్ దొరుకుతుంది, కార్స్ అయితే మర్చిపోండి ఇక్కడ టౌన్లో. సో హియర్ వీఆర్ ఎట్ మనకుల వినాయకన్ టెంపుల్. అండ్ ఇది ఫ్రెంచ్ కాలనీలోనే ఉంటుంది. Obviously no cameras allowed inside the temple, and it's a 500-year-old temple. Pondicherry it's older than French era, and obviously the French tried to demolish this temple. It didn't happen. Sorry. ఎందుకురా మీకు ఈ దూల పనులు, పక్కనోడు మంచిగా ఉంటే కూలగొట్టాల్సిందే. సో ఇఫ్ యు ఆర్ ఇన్ పాండిచ్చేరి పక్కా విజిట్ చేయండి టెంపుల్. లోపల గోల్డెన్ పిల్లర్స్ అండ్ గోల్డెన్ వాల్స్ అని మస్తు ఉంటుంది. సో మనకుల వినాయక టెంపుల్ పక్కనే అరబిందో ఆశ్రమం ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ విల్ గో ఇన్సైడ్ అండ్ ట్రై టు మెడిటేట్ ఫర్ సమ్ టైమ్. సో హియర్ ఎట్ అరబిందో ఆశ్రమం లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. కీప్ ఇట్ ఇన్ సైలెంట్ అండ్ మెడిటేట్. లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ అరబిందో ఆశ్రమం. 45 minutes మెడిటేషన్ చేసిన, డీప్ మెడిటేషన్. సీరియస్లీ నాకు కూడా తెలియదు నేను అంతగానో మెడిటేట్ చేయగలుగుతాను. సో ఆశ్రమం 11:30కి బంద్ చేస్తారు. సో క్లోజింగ్ టైం అయిందని లేపురు, కానీ అదర్వైజ్ ఇంకో గంట అయినా అందులోనే ఉంటుంది. చూద్దాం, ఇఫ్ పాసిబుల్ టైం దొరికితే ఈరోజు ఐల్ అగైన్ గో సిట్ ఇన్ సైడ్ అండ్ మెడిటేట్. అండ్ లోపల ఎంత పీస్ఫుల్ ఉంది భయ్, ఆ ఫ్లవర్స్, చెట్లు, బర్డ్స్, అంతే. ఇంకా ప్యూర్ సైలెన్స్, నో మొబైల్స్, స్ట్రిక్ట్లీ. గంటలు ఈ వైట్ టౌన్లో సోమర్ సాల్ట్స్ కొట్టిన బండి వేసుకొని ఉత్తగా అట్లా జస్ట్ టు లుక్ ఎట్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ద ఫ్రెంచ్. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇప్పటికి చాలామంది పాండిచ్చేరి వచ్చే ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ యాజ్ వైట్ టౌన్. వైట్ టౌన్, బ్లాక్ టౌన్, ఏం రేసిజం నా కొడుకులు రాబాయి ఆ పడవలు. ఏమైంది వైట్ టౌన్ అంటే ఇండియాలోనే వైట్ వాష్ అయిపోయారు. ఏదైనా అంతే, ధర్మ టేక్స్ టైం బట్ ఇట్ విల్ వర్క్. కర్మ కాలిపోతుంది. సో టైమ్ ఈజ్ 1:30 అండ్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. సో ఇక్కడ చిత్రాస్ కిచెన్ అని ఉంది ఒకటి, కైండ్ ఆఫ్ అ కెఫే. నాకు ఈ కెఫేలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ జస్ట్ టు గెట్ అ ఫీల్ ఆఫ్ ఇట్ ఇన్ ద పాండిచ్చేరి ఏరియా ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇట్. సో ఉన్న ప్లేసెస్లో ఇది ఒకటే కొంచెం అఫోర్డబుల్ అండ్ నీట్లీ రేటెడ్.
చిత్రాస్ కెఫే, సారీ చిత్రాస్ కిచెన్, ప్రిన్స్టౌన్ కాలనీలోనే ఉంటుంది. సో లెట్స్ గో ఇన్ అండ్ హ్యావ్ లంచ్. సో హ్యాడ్ లంచ్. ఏం తిన్నా? I had malai broccoli and egg fried rice. Broccoli was good. Egg fried rice was in a typical restaurant style. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు అది. నా వాట్ ఐ డూ ఇస్, యూజువలీ పాండిచ్చేరిలో మధ్యాహ్నం పూట పెద్దగా చేసేది ఏమి ఉండదు. రాదర్ దాన్ హ్యాంగ్ అవుట్ ఇన్ దీస్ కెఫేస్ అండ్ లాంజెస్. మనకు తాగే అలవాటు లేదు, మనం సోలో ట్రావెలర్. సో ఇప్పుడు చేసేది ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు గో టు ద రూమ్ అండ్ టేక్ ఎ పవర్ నాప్ and I'll get back here again. Uchinanka, there's one very old church in White Town of Pondicherry. So our church is going will come here to Rock Beach. Evening time lo బాగుంటుంది. ఎక్కువ మేల్స్ కన్నా ఫీమేల్స్కి ఇంకెక్కువ నచ్చుతుంది ఈ ప్లేస్, బికాస్ దీస్ ఆర్ ఇన్స్టాగ్రామబుల్ కాబట్టి దే డూ లైక్ ఇట్ అ లాట్. రూమ్కి వచ్చి మంచి ఒక 1 hour న్యాప్ వేసిన ఫీల్ సో రిఫ్రెషింగ్. ద పవర్ ఆఫ్ పవర్ న్యాప్ సూపర్. లేకపోతే మొత్తం ఇట్లా లంచ్ చేసినాక తూలినట్టు అనిపించింది నాకు. చలో నా విల్ గో టు ఏజ్ ఓల్డ్ చర్చ్ ఇన్ పాండిచేరి. అగైన్ వైట్ టౌన్లోనే ఉంది. అండ్ ద చర్చ్ నేమ్ ఈజ్ ఆర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ చర్చ్, ఓల్డెస్ట్ ఆఫ్ పాండిచేరి. ఇంకా 2-3 కూడా ఉన్నాయి, టైం లేదు కాబట్టి దీంతో ఎండ్ చేద్దాం. షుడ్ టేక్ లైక్ 15 minutes టు రీచ్ దేర్, నాట్ టూ ఫార్ అవే, జస్ట్ 5 kilometers. లిఫ్ట్ అప్. అరే భయ్యా, దేర్ ఇస్ అ రాడ్ హియర్. యూ లిఫ్ట్ ఇట్ అప్, లైక్ దిస్. గమనించిండు పెట్రోల్ అక్కడిక్కడ పోసి. So here we are at Our Lady of Angels Church. Let's go inside and check out. బీచ్ రోడ్కి అయితే కొంచెం మయామి వైబ్స్ అయితే ఉన్నాయి. ఇండియాలో ప్రతి స్ట్రీట్ ఇట్లుంటే ఎంత బాగుంటుంది కదా అసలు. అఫ్కోర్స్ అది కొంచెం గవర్నమెంటే కాదు, మనకు కూడా సివిక్ సెన్స్ ఉండాలి ఇట్లా మెయింటైన్ చేసేది.
టాకింగ్ అబౌట్ రేసిజం, అదంతా వైట్ టౌన్, బ్రిడ్జ్ కట్ సైడ్ వైట్ టౌన్, బ్రిడ్జ్ కిట్ సైడ్ ఇక బ్లాక్ టౌన్ అని పేరు పెట్టలే కానీ ఇక మోరార్లెస్ అదే అర్థం. సో ఎంత అంటరాంతరం చూడండి, మనని ఇటు పడేసి వాళ్ళు అటంతా లగ్జూరియస్ డామినెన్స్ లైఫ్, ఇటంతా స్లేవరీ. దట్స్ హౌ దే డిజైన్ దిస్. ఇప్పుడు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కానీ ఇమాజిన్ ఇన్ దోస్ డేస్ ఎంత గలీజ్ ఉంటుంది ఇట్ సైడ్ ఉన్న వాళ్ళకి. స్లేవ్స్ లాగా చూసి కూలి పని చేయించుకొని శ్రమ దోపిడి, మళ్ళీ మీదకి వెళ్ళి ట్యాక్సులు అది ఇది అన్ని దొబ్బి వాళ్ళ దేశాలకు తీసుకుపోయారు. సరే, ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్. సో హ్యాడ్ డిన్నర్ ఎట్ ద సేమ్ ప్లేస్, శ్రీ మురుగన్ కెఫే. ఆనియన్ ఉత్తప్ప ట్రై చేద్దామని చెప్పిన ఒకటి పిచ్చి లేపేసిండు, మళ్ళీ ఇంకోటి తిన్నా. బ్రేక్ఫాస్ట్ అది చింపి పడేస్తుండే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. లిటరలీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్. నార్త్ ఇండియన్స్ వచ్చి లేకి తింటారు తెలుసా, ఇట్స్ దాట్ గుడ్. Oh, look at the grandness of the street, man. What's going on here? Proper market ఇది. Wow. ఈ లెవెల్ మార్కెట్ నేను ఎక్కడ చూడలే. ఈ లెవెల్లోనా? ఇట్స్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఈవెంట్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. నాకు తెలిసి షాప్స్ వాళ్ళు అందరు కలిసి ఇట్లా పెట్టుకున్నట్టున్నారు. బ్యూటిఫుల్. So now we'll go to hotel and I need to pack my bags. We gotta leave very early in the morning tomorrow. So that's a wrap up of Pondicherry. We have covered most of the places in Pondicherry apart from one place intentionally వదిలేసినది, and that is Auroville. ఆరోవిల్ ఇస్ నాట్ లైక్ చాలామంది ఏం చేస్తారంటే డే టూర్ లాగా పోయేస్తారు, ఒక 3-4 hours అక్కడ పోయేస్తారు. బట్ దట్స్ నాట్ ద వే టు డూ ఇట్. ఆరోవిల్కి ప్రాపర్గా మినిమం 3 to 4 days అందులో స్టే చేసేటట్టు టైం పెట్టుకొని రావాలి. దట్స్ ద రైట్ వే టు ఎక్స్ప్లోర్ ఆరోవిల్. వన్ మోర్ బడీ. వాట్సప్ బడీ? వాట్సప్? వాట్స్ యువర్ నేమ్? సో ఆరోవిల్కి సపరేట్ టైం పెట్టుకొని వస్తా. ఇట్స్ దేర్ ఇన్ మై మైండ్. అంటే ఆరోవిల్ గురించి నేను ఐ బీన్ హియరింగ్ ఇట్ సిన్స్ లాస్ట్ 15 years. దట్స్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఆ కేటగిరీ ఉంటుంది కాబట్టి దానికి సపరేట్ టైం వేయాలి ఇట్లాంటి ప్లేసెస్కి. లైక్ ఈషా ఫౌండేషన్ కూడా చాలామంది కోయంబత్తూర్లో ఇట్లా పోయి డే విజిట్ చేసి వస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ కూడా 3 days 4 days అట్లా ఉండాలి. దట్స్ ద వే వీ షుడ్ ఎక్స్ప్లోర్ ఇట్. వీ షుడ్ ఫైండ్ అవర్ సెల్వ్స్. సో ఇట్లా ధనాధన్ టైప్లో ఉండొద్దు అసలు. సో ఓవరాల్ నన్ను అడిగితే పాండిచేరికి 2 days సరిపోతుంది. సో చాలామంది వచ్చేసి ఉంటారు ఈ పార్టీకి పాండిచేరికి. నేనే లేట్. ఈ స్ట్రెచ్ ఎందుకో చాలా లేట్ అయింది బికాజ్ ఐ వాస్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ ప్లేసెస్ ఎక్కువ ఫోకస్ చేయలే, అందుకే ఇంత డిలే అయిపోయింది. ద టైమ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 10:30. నేను పండుకోవాలి అండ్ పొద్దున వీ నీడ్ టు స్టార్ట్ ఎర్లీ. దట్స్ అ wrap up. Bye-bye.